ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని, విడుదల, స్వస్థత, అద్భుతాలు పొందుకుంటున్నారని విని దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా మీరు దయించకని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మనం దీవించబోతున్నాడు. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41:13. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇది ఒక ఫెమిలియర్ వాగ్దానం అయినప్పటికీ ఈరోజు ప్రభు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని చెప్పి కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు దేవునితో ఉండే అనుభవానికంటే ఒక శ్రేష్టమైన అనుభవం ఈ భూమిలో ఏమీ లేదు. ప్రభువుని నిద్రించిన టీబీ జాషువా గారు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే దేవునితో నడవలేదో వారు దేవుని కొరకు నడవలేరు. ఎవరైతే దేవునితో నడవలేదో వారు దేవుని కొరకు నడవలేరు. నేను ఇదే వాక్యాన్ని వేరేలాగా అనేక సంవత్సరాలు చెప్తా ఉన్నాను. దేవునితో మాట్లాడలేని వాడు దేవుని గురించి మాట్లాడలేడు అనేది నేను చెప్పే మాట. కాబట్టి ఇది రెండు ఒకే అర్థం. నువ్వు దేవునితో మాట్లాడకపోతే, దేవునితో నువ్వు సహవాసం చేయకపోతే, దేవుని కోసం నువ్వు ఏది సాధించలేవు. మీకు ఆస్తి ఉండి, అంతస్తు ఉండి, డబ్బు ఉండి, ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం? దేవుడు మనం ఆశీర్వదించకపోతే, దేవుడు మీకు మేలు చేయకపోతే, దేవుడితో మీరు లేకపోతే ఇవన్నీ ఉండి నిష్ప్రయోజనం. ఇంకా ఇవన్నీ ఉండి వేస్ట్ అనమాట, శుద్ధ వేస్ట్ అనమాట. మీకు పెద్ద పెద్ద చదువు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, వేస్ట్. కనుక దేవునితో సహవాసం చేయటానికి తీర్మానించండి. ఒక వ్యక్తి దేవునితో ఉన్నప్పుడు మొదటిగా దేవుని స్వరమును ఆయన వింటాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన ఆలోచనే చూడండి. చాలామంది నాతో అంటారు, పాస్టర్ గారు నేను దేవుని స్వరం వినాలండి, నేను ఏం చేయాలండి చెప్పి అడుగుతారు. దేవుని స్వరం వినటానికి ఒకే ఒక మార్గం, మీరు యేసుతో ఉండాలి. దేవునికి యేసు ప్రభువుకు సాలిడ్ టైం మీరు ఇవ్వాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, మేము ఆయనతో పాటు పరిశుద్ధ పర్వతంలో ఉన్నప్పుడు ఆయన స్వరమును మేము వింటిమి అంటున్నాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి మీరు దేవునితో ఉన్నప్పుడే ఆయన స్వరం మీరు వినగలుగుతారు. రెండవదిగా మనము దేవునితో, ప్రభుతో ఉండకూడదు ఏమవుతుందంటే మనము రూపాంతర అనుభవంలోనికి తీసుకెళ్ళబడతాం. మన యొక్క క్యారెక్టర్ మార్పు చెందటం అనేది జరుగుతాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీరు చదివితే యేసు ప్రభువారు మరి ఒంటరిగా కొంతమంది శిష్యులు ఎండపట్టుకొని మరి ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, పరలోక తండ్రితో గడుపుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన రూపాంతరం చెందాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనం ఎంత ఎక్కువ దేవునితో, యేసు ప్రభువుతో గడుపుతామో అంత ఎక్కువ మనం రూపాంతరం చెందుతాం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి మీరు చదివితే దేవుని బిడ్డలారా ఆ దేవునితో ఉన్న మహిమ ఏంటో తెలుస్తాయి. మూడవదిగా ఒక వ్యక్తి దేవునితో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఎన్నడికి ఎప్పుడుకు లేని ఫలించే జీవితం ఆయనలో కనపడతాయి. ఎందుకు ఇది ఎంత చాలామందికి అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. దేవునామానికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే దేవునితో ఉన్న వాడు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో ఒక అద్భుతమైన ఓమానంలో చెప్పబడి ఉంది. యేసుప్రభు అంట, నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఈ తీగ ద్రాక్షవల్లి నుండి వేరుగా ఉండి ఫలించవు, అవి ఎండిపోతాయి. అలాగే నాలో లేనివాడు ఎవడైనా ఎండిపోతాడనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్లియర్గా యేసుప్రభు ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా యేసుప్రభు చెప్పినట్టుగా నేను తండ్రి ఒక్కటే, నన్ను తండ్రి ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు, నేను ఎప్పుడు తండ్రితోనే ఉన్నాను అనే మాట
పలుకటం మనం చూస్తున్నాం. ఇంకా ఒక్కొక్క వ్యక్తి యేసుతో ఉన్నప్పుడు ఆయన అద్భుతం పొందుకుంటాడు. అందుకొరకే 6,000 దెయ్యాలు పట్టిన శనదయం పట్టిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ప్రభా, నీతో ఉండటానికి సెలవిమ్ము, నాకు అంతకంటే వేరే ఆశ లేదు, లోకంలో తిరగాలని లేదు, నీతో ఉండిపోతానయ్యా అని చెప్పి లూకాసు వార్త 8:38 చూస్తున్నాం. ఆ దెయ్యం బట్టి విడుదల పొందిన వ్యక్తి యేసయ్యతో ఉండాలని అడుగుతున్నాడు. ఈ కోరిక, ఈ తపన మీ అందరిలో ఉండాలనేది దేవునికి ఉద్దేశం. మీరు ఎప్పుడైతే యేసుతో ఉంటారో అప్పుడు దేవునికి వాక్కు మీకు అందించబడతాయి. లూకాసు వార్త 10:38-42 చదివితే మరియా యేసుతో ఉన్నప్పుడే కదా దేవునికి వాక్యం వినగలిగింది. కాబట్టి యేసుతో ఉన్నవాడు ముమ్మాటికి దీవించబడతాడు. యేసుతో ఉన్నవాడు ముమ్మాటికి అభివృద్ధి చెందుతాడు, ఆశీర్వదించబడతాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి నీతో ఉండే భాగ్యం తెచ్చమని అడుగుతున్నాను. పరలోక మహిమతో, వెలుగుతో, శక్తితో నింపమని అడుగుతున్నాను. దైవిక ప్రసన్నముతో నింపమని అడుగుతున్నాను. మీరు ఆశీర్వదించండి ప్రభా. నీతో ఉండే భాగ్యం దయచేయమని, బలపరచమని, వర్ధల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. మీకు దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన 91:14. గాడ్ బ్లెస్ యూ.